సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి రోజు. మనిషి పుట్టుక ఒక వరం, పదుగురు మెచ్చినప్పుడు అది మనోహరం. ఆ మాట నిజం చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈరోజు. అందుకే ఒక మంచి రోజు అంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామ్ చరణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తండ్రి బాటలో పయనిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల నటునిగా చిత్ర పరిశ్రమ పట్ల ఎదుగుతూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రక్తం లేక ఒకప్పుడు ఎంతోమంది చనిపోయేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. కారణం 25 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్ చలవే అది. ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత దరిదాపులు ఎవరు కూడా రక్తం లేకుండా చనిపోయే కేసులు లేవని చెప్పాలి. మరి అటువంటి బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన చిరంజీవి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అటు నటనలోనూ ఇటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాధ్యతగా ముందుకెళ్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇక ముందు కూడా ఇలాగే తండ్రి ఆశయాల్ని కొనసాగించాలని, నిండు నూరేళ్ళు ఇందాక చెప్పినట్టు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, సమాజం పట్ల చిత్ర పరిశ్రమ పట్ల తండ్రి ఎంత బాధ్యతగా ఉంటున్నారో, గురుతర బాధ్యత, ఆ బాధ్యతని కొనసాగించే విధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ రోజున ఇంతమంది రక్తదానం చేస్తున్నారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజున నాయుడు గారు 96సారి ఇస్తున్నారు. ఇంకొక 4 సార్లు తీస్తే సెంచరీ పూర్తవుతుంది. ఈయన ఆదర్శం. చిరంజీవి మెగాస్టార్ అభిమానులందరికీ కూడా ఒక వీరాభిమానిగా ఈయన మీకు ఆదర్శం అవుతాడు. ఇతని జీవితం, వీరి జీవితం దానికే అంకితం. చిరంజీవి గారి సేవా కార్యక్రమాలకే అంకితం అయిపోయింది. అలాగే మీరందరూ కూడా ఒక హీరో పట్ల అభిమానం ఉండగానే సరిగాదు, ఆ హీరో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరుని చిరస్థాయిగా నిలబెట్టడంలో ఈ అభిమానులందరూ కూడా కృషి చేసినప్పుడే అది నిజమైన అభిమానం. ఆ విధంగా మెగాస్టార్ అభిమానులందరూ ఉంటారు కూడా. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమానికి అందరూ రండి. అందరి సమక్షంలో, అభిమానుల సమక్షంలో రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుందాం. నమస్కారం. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు వారసుడిగా ప్రవేశించిన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం, సింహం కడుపున సింహమే పడుతుందని నిరూపించి నటనలో, ఆ తర్వాత మగధీర తర్వాత వరుసగా తనకంటూ ఒక మార్క్ తోటి గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గారు పుట్టినరోజు అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా అందరూ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్న అభిమానుల్లో నేను కూడా ఒక అభిమానిగా గర్వపడుతున్నాను. సో కేవలం సినిమాలో నటన పరంగా మిమ్మల్ని ఆనందింపజేయడమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ప్రూవ్ చేసుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమంలో అభిమాని యూనిట్ అందరూ కూడా వచ్చి మా డైరెక్టర్ ఆలోచన చెప్పినప్పుడు అజయ్ ఘోష్ గారు నేను వస్తాను అంటే ఆయన చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అభిమానిగా నేను ఈ సినిమాలో నటించాను. సో యమధర్మరాజుగా అజయ్ ఘోష్ గారు చేశారు. సో మంచి టీం వర్క్ తోటి రూపొందిన సినిమా ఇది. చాలా అద్భుతమైన మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది.
సో ఈరోజు సోమనాయుడు గారు ఆధ్వర్యంలో సో ఆయన ఇప్పుడు 96 సార్ అంటే ఇంకా వెరీ హ్యాపీ సెంచరీ కొట్టేస్తున్నాడు ఆయన. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో నేను కూడా 4-5 సార్లు ఇచ్చాను. సో ఈ బ్లడ్ బ్యాంక్ మరింత అభివృద్ధిగా అభిమానులందరూ కూడా నాకు తెలిసి ఇట్లా వాళ్ళు కూడా లేదేమో అంతలా ఉండేది. ఏ అర్ధరాత్రికి ఫోన్ చేస్తే సోమనాయుడు గారికి ఫోన్ చేసి ఎంతోమందికి అంటే నాకు కూడా కొన్ని కాల్స్ వస్తామంటే నైట్ మిడ్నైట్ ఫోన్ చేస్తా కానీ స్పాట్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడింది ఈ బ్లడ్ బ్యాంకు. సో ఈ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడింది. సో దీనికి అందరూ కూడా ఈ అకేషన్గా బర్త్డే సందర్భంగా ఈ అకేషన్గా ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ మా టీం అందరూ బ్లడ్ డొనేట్ చేసి ఈరోజు రామనాథన్ గారి బర్త్డే సందర్భంగా అభిమానిది పోస్టర్ ఇక్కడ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మన చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు చేస్తున్న, ముఖ్యంగా మా కార్మికులకి ఎన్నో సేవలు అందించిన మన మెగాస్టార్ చిరంజీవి గారు మన బాస్. చిత్ర పరిశ్రమకి ఎప్పుడు కూడా మా కార్మికులకు అండగా ఉంటాడు. అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన రామ్ చరణ్ గారు అతి తక్కువ సమయంలో ఆస్కార్ అంచులకు వెళ్ళి ఎన్నో గ్లోబల్ స్టార్గా ఎదిగిన మన రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఫెడరేషన్ 24 సంవత్సరాల నుంచి 25,000 మంది కార్మికుల తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. బిఎస్ఎన్ ద్వారా సెక్రటరీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ప్రపంచం అంతా చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూకట్పల్లిలో మార్నింగ్ క్యాంపు స్టార్ట్ అయింది. అదేవిధంగా మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఉదయం నుంచి ఇప్పుడు వరకు 250 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ అభిమానులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోస్, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు అందరూ అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలను కాకుండా ప్రపంచం మొత్తంగా అనేక ప్రాంతాల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా త్రాగునీరుకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అనేక ప్రాంతాల్లో ట్యాంకర్స్ ద్వారా త్రాగునీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.